గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు డే 2. హోటల్ ఇది లోటస్ కంఫర్ట్ హోటల్ అంట. సక్సెస్ఫుల్ పాండిచ్చేరికి అయితే రీచ్ అయినాం. రాత్రి పాండిచ్చేరిని ఒక 4 hours దాకా ఎక్స్ప్లోర్ చేసేసి తర్వాత మనం అయితే రామేశ్వరం అయితే పోతాం. ఆ దోశ వేసే ముందామా చీపిరితో ఇట్లా క్లీన్ చేసింది. క్రౌడ్ లేదు, ఏం లేదు. పోలీసులు కూడా ఫ్రెండ్లీ ఉన్నారు ఇక్కడ, జనాలు కూడా చాలా ఫ్రెండ్లీ ఉన్నారు ఇక్కడ. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు డే 2. లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని కిందికి పోతున్నాం. పాండిచ్చేరి అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం. హోటల్ అయితే చెక్అవుట్ చేసినాం, కాకపోతే హోటల్లోనే లగేజ్ పెట్టినాం. ఈ ప్యానియర్ అని ఏది పెట్టుకొని రావట్లేదు నేను. సో దిస్ ఈజ్ అవర్ బైక్. రాత్రి ఇక్కడనే పార్క్ చేసినాం. హోటల్ ఇది లోటస్ కంఫర్ట్ హోటల్ అంట. చాలా బాగుంది హోటల్. సక్సెస్ఫుల్ పాండిచ్చేరికి అయితే రీచ్ అయినాం రాత్రి. అండ్ దిస్ ఈజ్ అవర్ బైక్ కండిషన్. అండ్ పాండిచ్చేరిని అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. టిఫిన్ చేసేసి చిన్న స్టార్ట్ చేస్తాం. వీఆర్ ఇన్ పాండిచ్చేరి. వెల్కమ్ బ్యాక్ టు డే 2. డే 2 వచ్చేసి పాండిచ్చేరిని ఒక 4 hours దాకా ఎక్స్ప్లోర్ చేసేసి తర్వాత మనం అయితే రామేశ్వరం అయితే పోతాం. ఎప్పుడైతే లేచిన చెక్అవుట్ చేసిన రూము అండ్ ఫుల్ గేరప్ అయితే కాలేదు, ఎందుకంటే లోకల్లో తిరుగుతాయి కాబట్టి. ఇప్పుడు సీనరీ ప్లేసెస్ కాటికేటి పోతాయి కాబట్టి గేరప్ అయితే కాలేదు నేను. ఇప్పుడు టిఫిన్ చేసేసి సైడ్ ప్లేసెస్ అన్నీ చూసేసి చిన్నగా మళ్ళీ హోటల్ కాడ లగేజ్ అయితే పెట్టిన మాట్లాడి ఆ లగేజ్ తీసుకొని గేరప్ అయ్యి మళ్ళీ రామేశ్వరంకి స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడైతే ఫస్ట్ టిఫిన్ చేయాలి. నైట్ కొంచెం తిరుగుండే పాండిచ్చేరిలో. నైట్ అసలు క్రౌడే లేదు అసలుకి. ఫ్రెంచ్ కాలనీ ఇవన్నీ తిరుగుండే, కొంచెం బీచ్ ఇవన్నీ చూసి ఉండే. క్రౌడ్ లేదు, ఏం లేదు. పోలీసులు కూడా ఫ్రెండ్లీ ఉన్నారు ఇక్కడ, జనాలు కూడా చాలా ఫ్రెండ్లీ ఉన్నారు ఇక్కడ. మోస్ట్లీ అందరు ఇక్కడ తమిళ్ మాట్లాడతారు, కొందరికి తెలుగు అర్థమవుతుంది, కానీ మాట్లాడడం మాత్రం వాళ్ళు తమిళ్ మాట్లాడతారు. కానీ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్కి ఇక్కడ తెలుగు వస్తుంది, కానీ మాట్లాడరు, అర్థమవుతుంది వాళ్ళకి. అండ్ ఇంగ్లీష్. మంచి టిఫిన్ సెంటర్ చూసి టిఫిన్ చేసి ఇక సైట్ అయితే చూడాలి. సైట్స్ ఏమేం ప్లేసెస్ ఉన్నాయని లిస్ట్ చేసిన ఆ ప్లేసెస్ అయితే చూడాలి. చూపిస్తా మీకు, అసలుకి మంచి మంచి ప్లేసెస్ చూపిస్తా. ఆ దోశ వేసే ముందామా చీపిరితో ఇట్లా క్లీన్ చేసింది. క్లీన్ చేసి వేస్తుంది. అక్కడ చీపిరి ఉంది కదా, చీపిరితో క్లీన్ చేసేస్తుంది. కొంచెం నాకు విచిత్రంగా అనిపించింది. ఆ దోశ యూజ్ చేసేది కూడా చూడు, ఏది పెయింటింగ్లో వాల్కేరీకి యూజ్ చేస్తారు కదా, అట్లా ఉంది కదా. అక్కడున్న బెగ్గర్ ఉన్నాడు చూడు, ఇంగ్లీష్లో మాట్లాడుతుండు. ఎంత మంచిగా మాట్లాడుతుండ అంటే ఇంగ్లీష్ అంత మంచిగా మాట్లాడుతుండు. ఇప్పుడే టిఫిన్ చేసినాం, అయిపోయింది. కాకపోతే ఆంటీ మసాలా గట్టి వేసింది దాంట్లో. వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నా, ఇది మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో ఇట్లానే ఉంటుందంట. చీపిరితోటి క్లీన్ చేస్తుంది ఆంటీ. మనం చీపిరి కర్ర ఓన్లీ ఉడవనికే యూజ్ చేస్తాం కదా, ఆంటీనేమో చీపిరి కర్రతోటి ఆ దోశ అది ఉంటుంది చూడు, దానిపైన ఇట్లా క్లీన్ చేస్తుంది. కొంచెం విచిత్రం అనిపించింది. ఇక్కడ అంతా మంచిగానే ఉంది, కానీ హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. ఫ్రెంచ్ కాలనీ పోతున్నా చూడండి. ఇక్కడ ఇల్లులన్నీ ఇక్కడ ఇదివరకు ఫ్రెంచ్ వాళ్ళు వచ్చి ఉండేదంట. సో దానివల్ల ఈ కల్చర్ అప్పటి నుంచి వీళ్ళు కూడా ఫాలో అవుతారంట. మోస్ట్ ఆఫ్ ద బిల్డింగ్స్ అన్నీ ఇక్కడ ఫ్రెంచ్ టైప్ డిజైన్లో ఉంటాయి. నాకు తెలిసి ఇది లోకల్ బస్ అట్టుంది, మొత్తం తమిళ్లో రాస్తుంది. ట్రాఫిక్ కూడా బాగానే ఉంది ఇక్కడ, కాకపోతే మరీ అంత కాదు. మూవబుల్ ట్రాఫిక్, అంటే మూవ్ అయితేనే ఉన్న ట్రాఫిక్. ఇక్కడ జామ్ అయితే కావట్లేదు. ఇది పార్క్. ఈ పార్క్ కూడా మంచిగానే ఉంటుంది టైం స్పెండ్ చేయడానికి ఈవినింగ్ టైంలో, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఇది మొత్తం కపుల్సే ఉంటారు దీంట్లో, మొత్తం కపుల్సే ఉంటారు. ఇది నాకు తెలిసి ఏదో పార్టీ ఆఫీస్ అట్టుంది. ఇది పార్టీ ఆఫీస్ అట్టుంది. పార్టీ ఆఫీసర్ గవర్నమెంట్ సంబంధించిన ఆఫీస్ అట్టుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అంట ఫ్రెంచ్ కాలనీ. మీకు మొత్తం ఓవర్ వ్యూ చూపిస్తా ఇట్లా ఫ్రెంచ్ కాలనీ స్ట్రీట్స్ అంతా.
అన్నీ కెఫేలే ఉంటాయి. కెఫేలు, చిన్న చిన్న షాప్స్, గిఫ్ట్ షాప్స్, హ్యాండ్ క్రాఫ్టెడ్ ఆర్టికల్స్ అంట. ఇదేంది ఏదో తమిళ్లో రాసింది. డైరెక్టర్ ఆఫ్ ఆయుష్, పాండిచ్చేరి మెడికల్ ప్లాంట్స్ అండ్ బోర్డ్. టూరిస్టులు కూడా బాగానే ఉన్నారు ఇక్కడ. బండి మీద కాకుండా నడుచుకుంటూ ఎక్స్ప్లోర్ చేస్తే మంచిగా ఉంటుంది, కానీ ఈ హ్యూమిడిటీకి మొత్తం వేసుకున్న బట్టలు అంతా తడిసిపోతాయి, అంతా పచ్చిగా అయిపోతాయి. స్ట్రీట్ చాలా నీట్గా ఉంది, చాలా అంటే చాలా నీట్గా ఉంది. చాలా బ్యారిగేట్స్ ఉన్నాయి, గల్లీలో బ్యారిగేట్స్ ఉన్నాయి. ఇదేంటిది? హోటల్ ది విల్లా హోటల్ అంటే, ఇది ప్రీమియం హోటల్ అంటుంది. పోలీస్ హెడ్ క్వార్టర్స్ అండ్ ఇట్ సైడ్ అటు లెఫ్ట్ సైడ్ బీచ్ ఉంది. మనోడు అనిల్ ఆగట్లే, ఉరుకుతూనే ఉండు. ఒక రౌండ్ అట్లా వేసుకొని ఇటు డుమూస్ డి. ట్రావెలర్స్ కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇంకా ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంత ఉపయోగట్లేదు. బిల్డింగ్, మోస్ట్ ఆఫ్ ద బిల్డింగ్స్ ఇక్కడ ఎల్లో కలరే వాడుతారు చాలామంది, ఎల్లో అండ్ వైట్. అనిల్ వచ్చేసి మేము నైట్ తిరిగినాం ఈ ప్లేస్. నైట్ అంతా మొత్తం ఖాళీగా ఉంది, కానీ ఇప్పుడు కూడా అంతే ఉంది ఏంటని చెప్పేసి అంటుండు. డెడ్ స్ట్రీట్ లెక్క ఉంది ఏంది అసలుకి, అంత ఖాళీగా ఉంది ఏందని అంటుండు. నిజంగా చెప్పాలంటే చాలా ఖాళీగా ఉంది. అక్కడక్కడనే టూరిస్ట్ అవుపిస్తారు. ఏమంటుంది తెలుసా? ఆవులు ఉల్లిగడ్డ పొట్టు. గైస్ ఇక్కడ లోకల్ చెప్పింది ఏంటంటే బైక్స్ ఇక్కడ పోయిందంట. యాక్చువల్లీ నేను ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగడానికి ఆపిండే, తాళం పెట్టేసి సైడ్కి పోయి ఫొటోస్ దిగుతున్నా పక్కనే. అయితే అట్లా వదిలేసి పోకండి, ఇక్కడ బైక్ పోయింది అని అంటుండు. సో కేర్ఫుల్ అని అంటుండు. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు థింగ్స్ పెట్టినప్పుడు జాగ్రత్త. పక్కనే బీచ్ ఉంటుంది, ఇక ఫ్రెంచ్ కాలనీ పక్కనే బీచ్ ఉంటుంది. Bikes not allowed. బీచ్కి అయితే వచ్చిన పక్కనే ఉంటుంది, ఇది ఫ్రెంచ్ కాలనీ పక్కనే బీచ్ ఉంటుంది. కొంచెం వాటర్ స్మెల్లీగా ఉంది ఇక్కడ. ఇటు సైడ్ బీచ్ సైడ్ ఉన్న హౌసెస్ అన్నీ చాలా మంచిగా ఉన్నాయి. ఇది వచ్చేసి పోలీస్ హెడ్ క్వార్టర్ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ద complete beach view. Drinking in your sunlight.
చూడండి స్వెట్ చూడండి ఎట్లా వస్తుందో. జస్ట్ బీచ్ పోయేసి వచ్చిన ఇంత స్వెట్ వస్తుంది. చాలా హ్యూమిడిటీ ఉంది పాండిచ్చేరిలో. జస్ట్ 4 అవర్సే ఉండే మాకు టైం. 4 అవర్స్లోనే మేము ఈ బీచ్ అయితే ఎక్స్ప్లోర్ చేసినాం. డైరెక్ట్గా ఇప్పుడైతే మేము రామేశ్వరంకి అయితే స్టార్ట్ అవుతాం. మీరు పాండిచ్చేరికి వస్తే టైం ఉంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, బీచెస్ అండ్ అలాగే ఫేమస్ ఫ్రెంచ్ కాలనీ ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ పార్ట్ 1 ఇక్కడనైతే ఎండ్ అయితే చేస్తున్నా. అండ్ మళ్ళీ Day 2 Part 2 లా కలుద్దాం. Until then, peace out.